పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు దైవాశిస్సులు. నేను ఈరోజు సెయింట్ ఆన్స్ జనరల్ కమ్యూనిటీ నుండి దినవృత్తాంతములు 11వ అధ్యాయాన్ని ధ్యానాంశంగా తీసుకున్నాను. ఈ అధ్యాయంలో దావీదు రాజుగా అభిషిక్తుడై ఇజ్రాయేలు ప్రజలను ఏకతాటిపై తెచ్చిన సుందరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ అధ్యాయం దావీదు యొక్క నాయకత్వం, అతని ధైర్యవంతులైన వీరుల సహకారం మరియు యెరూషలేమును స్వాధీనం చేసుకోవటం గురించి వివరిస్తుంది. ఈ దేవుని వాక్యం దేవుని పిలుపును అనుసరించడం, ఐక్యత మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఈరోజు మనం 3 కీలకమైన ఆధ్యాత్మిక సత్యాలను ఇతర బైబిల్ వచనాలతో సమన్వయం చేస్తూ పరిశీలిస్తాము. ఇవి మన జీవితాలలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనల్ని సన్నద్ధం చేస్తాయి. మొదటి అంశం, దేవుని ఎన్నికలో ఐక్యత. దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 1-3 వచనములలో ఇశ్రాయేలీయుల యొక్క అన్ని గోత్రాలు హెబ్రోనులో దావీదు వద్ద సమకూడి అతనిని రాజుగా అభిషేకించాయి. వారు ఇలా అన్నారు: మేము నీకు అయిన వారము. ఈ ఐక్యత దేవుని ఎన్నికను గౌరవించడం ద్వారా వారి బలాన్ని పెంపొందించింది. ఇదే సూత్రాన్ని మనం కీర్తనలు 133:1 చూస్తాము. సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది. దేవుని ఉద్దేశంలో ఐక్యముగా నడవడం ఆయన ఆశీర్వాదాలను తెస్తుంది. సంఘంలో లేదా కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవటం ద్వారా మనం దేవుని పనిని సమర్థవంతంగా చేయగలము. రెండవ అంశం, ధైర్యం మరియు విశ్వాసం. దినవృత్తాంతములు 11వ అధ్యాయము 4-9 వచనములలో దావీదు మరియు అతని వీరులు యెబూసీయుల కోట అయిన యెరూషలేమును స్వాధీనం చేసుకున్నారు. యోవాబు ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధించాడు. ఈ ధైర్యం విశ్వాసం నుండి ఉద్భవించింది, ఎందుకంటే వారు దేవుని సన్నిధిపై ఆధారపడ్డాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9లో దేవుడు ఇలా ఆజ్ఞాపిస్తాడు: నేను చెప్పినట్లు ధైర్యములను అవలంబింపుడు, నిర్భయముగా నిస్సందేశముగా ప్రవర్తింపుడు. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉండును. మన జీవితంలో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు సాగాలి. మూడవ అంశం, దేవుని సన్నిధి యొక్క శక్తి. దినవృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంది: సర్వశక్తిమంతుడైన ప్రభువు దావీదునకు బాసటగా ఉండెను, కనుక అతడు నా నాటికి బలసంపన్నుడాయెను. దావీదు యొక్క విజయం అతని స్వంత శక్తిపై కాదు, దేవుని సన్నిధిపై ఆధారపడింది. ఇదే సత్యాన్ని జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఇది శక్తితోనైనను బలముతోనైనను కాదు, నా ఆత్మ వలననే జరుగును. దేవుని సన్నిధి మన జీవితాలలో ఉన్నప్పుడు మనం ఎదుర్కొనే అడ్డంకులు విజయాలుగా మారుతాయి. దేవునితో నిత్యం సంబంధం కలిగి ఉండటం ద్వారా మనం ఆయన శక్తిని అనుభవించగలము. మన జీవితంలో ఆధ్యాత్మిక పఠనాలను ఈ అధ్యాయం నుంచి నేర్చుకుందాం. 1, దేవుని సన్నిధిలో ఐక్యత. దేవుని ఉద్దేశంతో ఐక్యతగా నడవటం
ఆయన ఆశీర్వాదాలను తెస్తుంది. సంఘంలో లేదా కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకొని దేవుని పిలుపును ఏక మనసుతో అనుసరించటం ద్వారా మనము ఆయన పనిని సమర్థవంతంగా నెరవేర్చగలము. 2. ధైర్యం మరియు విశ్వాసం. జీవితంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని శక్తిపై ఆధారపడి నడవాలి. విశ్వాసం మనలను అసాధ్యమైన వాటిని సాధ్యం చేసేలా ప్రేరేపిస్తుంది మరియు దేవుని మార్గదర్శకత్వం మన ప్రయత్నాలను విజయవంతం చేస్తుంది. 3. దేవుని సన్నిధి యొక్క శక్తి. దేవుని సన్నిధి మన జీవితాలలో ఉన్నప్పుడు మనం ఫలం, విజయం మరియు ఆశీర్వాదం పొందుతాము. ప్రార్థన మరియు ఆరాధన ద్వారా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం మన జీవితంలో ఆయన శక్తిని అనుభవించే మార్గం. దినవృత్తాంతములు 11వ అధ్యాయము మరియు ఇతర బైబిల్ వచనాల నుండి నేర్చుకున్న పాఠాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాయి. మొదట, దేవుని ఎన్నికలో ఐక్యతను కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనములో పౌలు ఇలా హెచ్చరిస్తారు: ఆత్మ వలన కలుగు ఐక్యతను శాంతి సంబంధమైన బంధముతో కాపాడుకొనుటకు కృషి చేయండి. సంఘంలో లేదా కుటుంబంలో విభేదాలు పరిష్కరించుకోవటం ద్వారా మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలము. 2వది, జీవిత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాసంతో ధైర్యంగా నడవాలి. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్లు, విశ్వాసము లేనిది దేవునికి ఇష్టమైనది కాజాలదు. చివరగా, దేవుని సన్నిధిని నిత్యం కోరుకోవాలి. ప్రార్థన, ఆరాధన మరియు వాక్య అధ్యయనం ద్వారా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం మన జీవితాలలో ఆయన శక్తి పొందే మార్గం. ఈరోజు మనం ఈ సత్యాలను అనుసరించి దేవుని మహిమ కోసం జీవించేలా చేయమని ప్రభువును అర్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.